అది ఒక ఎండాకాలం. ఆ ఇంట్లో ఒక్క ఫ్యాన్ కూడా లేదు. అక్కడ ఊరు ఉందని నలుగురికి కూడా తెలియదు, తెలిసేది కాదు. ఇక రోడ్డు 4-5 అడుగులు నడవగానే 4-5 అడుగులు వేయడానికి కూడా కష్టంగా ఉండేది. సంపాదించే ఒక తండ్రి, కొద్ది సంపాదన మీద 3 మనుషులు. చీకటైంది. పూర్తి గ్రామం చీకటి ఉబ్బరంతో ఉంది. ఇంకా ఇంత వెలుతురు కూడా లేదు. ఇప్పుడు ఆ ఊరిలో ఒక చిన్న ఇంట్లో ఒక కుర్రాడు చెమటతో తడిసి తన బుక్స్ లోని పేజీని తిప్పుతూ చదువుతూ ఉన్నాడు. అతను చెమటతో తడిసి ఉన్నాడు. అయినా తనకి తెలియటం లేదు. అతను చదువుతూనే ఉన్నాడు. అతను పుస్తకాల్లో మునిగిపోయాడు. అతనికి చెమటతో ఎలాంటి ఇబ్బంది లేదు. అర్ధరాత్రి 12 అయింది, 1 అయింది, తర్వాత 3 అయింది. ఇప్పుడు కూర్చున్నాడో తెలియదు, కానీ చదువుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా చీకటి అవుతుంది. అప్పుడు ఆ యువకుడి మైండ్ లో ఏం నడుస్తుందో చెప్పగలరా? ఇది వింటే మీరు షాక్ అవుతారు. అబ్బా, ఇంకా కాసేపు చదివి ఉంటే బాగుండు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరైనా ఇంతలా చదువు మీద పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారా? ఆ ఊర్లో అందరూ ఆ యువకుడిని పిచ్చోడు అని అనేవాళ్ళు. తను ఒక్కసారి కూర్చున్నాడంటే ఇప్పటి వరకు చదువుతాడో తనకే తెలియదు. ఆ యువకుడు ఒక పేద కుటుంబంలో పుట్టాడు. ఇంతలా చదివే వ్యక్తి ఫ్యూచర్ లో IAS, IAS, IPS అవుతాడు. నేనేమంటానంటే, ఒక పేద యువకుడు పెద్ద కళను ఛేదించగలడు, కానీ మీరు ఎందుకు చేయలేరు? అని లోపల చదివే పిచ్చి ఉంటే అతనితో డబ్బు లేకపోయినా చదివి సాధిస్తాడు. చదువు అనేది పరిగెత్తడానికి కాదు, చదవడానికి తయారయ్యింది. చదవడానికి 2 సంవత్సరాలు మీకు మీరు ఇచ్చుకుంటే రాత్రి పగలు ఏమైనా సరే ఇప్పుడు కేవలం చదవాలి అంతే. ఏమైనా కానీ ఇప్పుడు చదవాలి. దీనికోసం మిమ్మల్ని మీరు తోయడం కాదు, కేవలం మీ మైండ్ ని చదవడానికి సిద్ధం చేయండి. ఒకవేళ మీ మైండ్ లో 4 రూపాయల గురించి కూడా ఆలోచన లేకపోతే రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని లెక్క చేయరు, మీకు వాల్యూ ఇవ్వరు. ఈ రోజు చదవకపోతే రేపు ఖాళీ కడుపుతో ఉండాల్సి వస్తుంది. మీ మైండ్ లో ఒకటే గుర్తుంచుకోండి, నువ్వు ఎంతలా చదవాలంటే చూసేవాడు వీడు చదివి పిచ్చోడవుతాడా అని అనుకోవాలి. మీకు తెలిసే ఉండి ఉంటుంది, పిచ్చి ప్రయత్నం అనేది ఎన్నో జీవితాలని నిలబెట్టింది. అందుకే మీరు ఈ రోజటి నుంచి చదవాలి. ఎంతలా చదవాలంటే మీ పుస్తకాలు అలసిపోవాలి, కానీ మీరు మీ కళ అలసిపోకూడదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.